bedroom or what happens there. Legal ga ante she has to, the usual taboo word in a relationship. when one partner is dissatisfied or deprived, ఎవరికి ఇంట్రెస్ట్ పోయింది, ఆ కపుల్ వాళ్ళు మాట్లాడుకోవాలి. నాకు ఇన్సెక్యూర్డ్గా అనిపిస్తుంది అండ్ తనకు వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం అయితే లేదు. హాయ్, వెల్కమ్ టు లా పాడ్కాస్ట్ విత్ మీ నివేదిత అండ్ అడ్వకేట్ కావ్య మాధవ. Sexual intimacy or the physical bonding in a relationship. So are you ready? Let's start. Ee roju manam discuss chesam kada the usual taboo word in a relationship, and ఆల్సో మనకు ఒక ఈమెయిల్ వచ్చింది దీని గురించి. మీరు మాట్లాడారు తనతో అబౌట్ బీయింగ్ ఫిజికల్ ఆర్ ఫిజికల్ ఇంటిమేసీ ఒక రిలేషన్షిప్లో, అంటే మ్యారీడ్ రిలేషన్షిప్లో నేను మాట్లాడేది. అండ్ ఎక్కువ వరకు లేడీస్ ఇది బాగా అంటే ఒక సిగ్గుపడడం కానీ, దీని గురించి మాట్లాడడం కానీ, బయట వచ్చి దానికి ఓపెన్గా acceptance is not there because they feel ఒక సొసైటల్ ప్రెషర్ అనొచ్చు, ఆర్ ఫ్రెండ్స్ ఏమంటారు ఇది నేను డిస్కస్ చేస్తే. సో వాళ్ళలోనే వాళ్ళు దీని గురించి యూ కెన్ సే దట్ దే గెట్ ప్రెషరైజ్డ్. ఇలాంటివి సిచ్యువేషన్లో లా సపోర్ట్ తీసుకోవచ్చా, అండ్ హౌ కెన్ దే డూ ఇట్? Yes, when it comes to physical intimacy, when there is lack of physical intimacy, legal standpoint lo entante, when one partner is dissatisfied or deprived of sex, definitely vallu it becomes a ground for divorce. మన హిందూ చట్ట ప్రకారం తీసుకున్న మ్యారేజ్ యాక్ట్ని దాంట్లో ఏంటంటే, ఇఫ్ వన్ పార్ట్నర్ వితౌట్ ప్రాపర్ రీజన్ డినయల్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ బికమ్స్ అ క్రూయల్టీ. క్రూయల్టీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫిజికల్ గా కొట్టడము, బూతులు తిట్టడము, నన్ను తోసేస్తున్నాడు, లేకపోతే బాగా తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇలాంటివి వైలెంట్వి. అలా కాకుండా కూడా దిస్ ఇస్ ఆల్సో మెంటల్ టార్చర్ కాబట్టి ఇట్ ఫాల్స్ అండర్ దట్. అందుకని ఈ గ్రౌండ్ మీద డివోర్స్ తీసుకోవచ్చు వెన్ దెర్ ఇస్. సో ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా అంటే ఇస్ ఇట్? yes, certainly. ఎందుకంటే ఫిజికల్ ఇంటిమసీ, సెక్స్, దీస్ ఆర్ ఆల్సో వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద మ్యారేజ్ కదా. ఒక కపుల్ హెల్దీగా ఉండడానికి, రిలేషన్షిప్ టు గో ఆన్, ఐ థింక్ దిస్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్, బట్ దిస్ ఆల్సో. అండ్ ఎందుకంటే ఇట్స్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ ఇంటిమసీ, వీఆర్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ బెడ్రూమ్ ఆర్ వాట్ హ్యాపెన్స్ దేర్. అసలు రూట్ కాజ్ వేరే ఉంటుంది యూజువల్లీ వెన్ వి సిట్ విత్ ద కపుల్ అండ్ టాక్, ఆర్ వన్ హూ ఇస్ ఫేసింగ్ దిస్. ఏంటంటే సంథింగ్ విల్ బి బాదరింగ్ దెమ్, దే విల్ బి సమ్ ఎమోషనల్గా వాళ్ళు రికనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇయర్స్ టుగెదర్ దే డోంట్ వాంట్ టు బీ ఫిజికల్లీ ఇంటిమేట్ విత్ ఈచ్ అదర్. కొన్నిసార్లు లైక్ లైఫ్ ట్రాన్సిషన్, సమ్ స్ట్రెస్, జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే పిల్లలు పెరుగుతున్నారు, పిల్లలు రిలేటెడ్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే దే విల్ lose interest. It's not all the time partner valla ani gaadu, but life transition valla, and there are medical reasons, health issues valla they might not be able to do it. Ila rakarakala factors untayi. But when we are talking about oka young couple enduku they are distant with each other ante ade edo na root cause untuntundi. They might be having some communication gap. సో అది దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వెన్ ఐ ఆస్క్ మై క్లయింట్ అబౌట్ హౌ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ బెడ్రూమ్, ఇట్ యూజువల్లీ మీన్స్ కి దేర్ ఆర్ ఫ్యూ ఇష్యూస్ దే ఆర్ నాట్ అడ్రెస్సింగ్. వాళ్ళది మాట్లాడుకోవట్లేదు కాబట్టి దే ఆర్ అనేబుల్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్. అలాంటి రీజన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి, నౌ లైక్ వచ్చే వాళ్ళల్లో మేల్లో కూడా సమ్ టైమ్స్ దే హ్యావ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఐ థింక్ ఐ విల్ సజెస్ట్ మెడికల్ గా, ఇఫ్ దే with medical intervention, with so many things coming up, and it's no more a very big problem that can be addressed. ఇప్పుడు మనకు వచ్చిన మెయిల్ ప్రకారం ఇట్స్ a 10-year marriage and she has a 5-year-old daughter. అయితే ఆవిడ చెప్పడం ఏంటంటే ఫస్ట్ 2 years వాళ్ళ క్లోజ్నెస్ కానీ చాలా బాగుండింది, అండ్ దే ఆల్సో ట్రావెల్డ్ అ లాట్. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారు, బట్ ట్రావెలింగ్ అంటే మేబీ చుట్టాలు ఇంటికి వెళ్ళడము ఆర్ గుడికి వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగాయనే ఆ మెయిల్లో ఉంది. సో కానీ డౌన్ ద లైన్ ఎవరికి ఇంట్రెస్ట్ పోయింది,
ఏమైంది అండ్ ఈ డిస్టెన్స్ ఎందుకు పెరిగింది. సో షీఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సో మన లా ప్రకారం హౌ కెన్ షీ గో హెడ్ అండ్ టేక్ సపోర్ట్? లీగల్గా అంటే షీ హ్యాస్ టు go for divorce only. It becomes ground to that, but manan discussion prakaram she wants to rekindle the relationship. You know, why is it lacking this, enduku ila ayipotundi అని చెప్పి. So I think for that she has to come for counseling. You know, firstly ఆ కపుల్ వాళ్ళు మాట్లాడుకోవాలి. షీ హ్యాస్ టు టాక్ టు హర్ హస్బెండ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం అంత ముందర బాగానే ఉన్నాము, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గ్రేట్. సో ఎందుకు ఈ డిస్టెన్స్ వచ్చింది? ఈజ్ ఇట్ సమ్ ఏదన్నా మనకి గొడవ అయినప్పుడు నువ్వు అది మైండ్లో పెట్టుకున్నావా? ఈజ్ ఇట్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ అండ్ యూ డోంట్ వాంట్ టు కనెక్ట్ విత్ మీ? అలాంటిది ఏమన్నా ఇష్యూ ఉందా? ఆర్ సంథింగ్ ఎల్స్, లైక్ ఇట్ కెన్ బి సంథింగ్ లైక్ జాబ్లో ఏదన్నా ఆ స్ట్రెస్లో ఉన్నావా, సమ్ ఫినాన్షియల్ బర్డెన్ ఆర్ వాట్ ఈస్ బాదరింగ్ యూ దీనికి అని చెప్పి మాట్లాడితే. అండ్ షీ షుడ్ ఆల్సో టెల్, నాకు ఇన్సెక్యూర్డ్గా అనిపిస్తుంది అండ్ ఐ ఫీల్ లవ్లెస్. You know what happens with these things is you feel you're not loved or valued or ఏమవుతుంది, will he leave me? Will he leave me? or వేరే ఏమైనా జరుగుతుందా అని ఆ క్వశ్చన్స్ కూడా. బట్ ఆ మెయిల్ ప్రకారం షీఈస్ వెరీ క్లియర్ దట్ తనకు వేరే వాళ్ళతో ఎవరితో సంబంధం అయితే లేదు అని తను ఖచ్చితంగా రాసింది. అండ్ డాక్టర్ కూడా లైక్ షీ టుక్ హిమ్ టు డాక్టర్ అండ్ అక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇది షీఈస్ నాట్ ఏబుల్ టు అడ్రెస్. దట్ వాజ్ హర్ హోల్ అప్రోచ్. ఎస్, కానీ మనం అనుకున్న దానికన్నా తను చాలా బ్రేవ్గా షీ కేమ్ అప్ అండ్ రోట్ ఎ మెయిల్. చాలా మంది ఇది అడ్రస్ చెయ్యరు. బట్ ఇఫ్ యూ సీ in our friends also you'll see couples like this. This is not a very rare phenomena. అంటే అసలు ఎక్కడ ఉండరు, ఎక్కడో, బట్ nobody will address ఈ టాబు కూడా ఉంది కదా ఈ సొసైటీలో. నాట్ దట్ యూనో ఊర్లో ఉన్న వాళ్ళకి ఇలా అని చెప్పలేకపోతారు. ఈవెన్ సిటీలో ఉన్న వర్కింగ్ విమెన్ ఆల్సో వాళ్ళు చాలా సిగ్గుపడతారు దీని గురించి మాట్లాడడానికి. ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడడానికైనా బాగా అంటే ఆలోచించి. even men also don't want to address these things. Even కొన్నిసార్లు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినా they don't want to go because you know because of the taboo and what they think. But ఇలాంటి sensitive issues ని definitely address చెయ్యాలి. This is affecting your relationship which is in fact affecting your life. So definitely ఇవి అడ్రస్ చేస్తేనే దే విల్ హ్యావ్ అ హెల్దీ బాండింగ్ గోయింగ్ ఫార్వర్డ్. కాబట్టి ఫస్ట్ వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడాలి అండ్ దే షుడ్ అండర్స్టాండ్ వై వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ అని. దాన్ని బట్టి డూ దే నీడ్ అ మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ డూ దే నీడ్ కౌన్సిలింగ్, ఎవరిది సపోర్ట్ కావాలి అప్పుడు ఆ పర్టిక్యులర్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్. దెన్ దే విల్ నో విచ్ ప్రొఫెషనల్ టు కాంటాక్ట్ and how to take it forward. But I think this talk should be made between them, and women and men both should be open in addressing such issues. Thank you so much, Kavya. ఈ ఇష్యూ అయితే ఖచ్చితంగా బయట వచ్చి డిస్కస్ చేయాలి and it should be addressed. It's a very sensitive topic, but ఒక మ్యారేజ్ నిలబడాలంటే this plays a major certainly role. For a happy and healthy marriage these things should be addressed at the earliest. They shouldn't postpone it, right? Thank you so much and thank you for your time. Thank you. సో మీకు ఇలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వీ విల్ బీ షేరింగ్ మా ఈమెయిల్ ఐడి అలాగే కావ్య గారి నంబర్. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ హర్. కావ్య అండ్ హర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ in touch with you, and do leave a comment about your feedback and let us know. So in the meantime, do subscribe and share and like our channel. Thank you so much. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.